ఓటీఎన్ టీవీకి స్వాగతం. విజయవాడ సోషల్ మీడియాలో బుడమేరు కాలువ ముప్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచన. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సత్యనారాయణపురం, ఎర్రకట్ట, ముత్యంపాడు తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నీరు ఎక్కడ నిలవకుండా చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వాటిలో సౌకర్యాలను పరిశీలించారు. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని, ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. విజయవాడ అర్బన్ పరిధిలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు వార్డులో పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాల విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ కి కాల్ చేసి చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వెలగనీరు, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ పాయింట్, పవిత్ర సంగమం తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఆయా ప్రాంతాలలో ఉంచే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఏమాత్రం నీళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు బుడమేరులో ఎక్కడైతే సిటీలో నీళ్లు ఉందని కనిపిస్తూ ఉంది, అది లోకల్గా పడిన వర్షం వల్ల తప్పితే బుడమేరు ఈ కుత్తులవాగు మళ్ళీ పులివాగు నుంచి వస్తున్న వాటర్ కాదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర ఉన్న వెలగలేరు గేట్ ఇప్పటివరకు తెరవలేదు. వచ్చిన నీళ్ళంటే డైరెక్ట్గా నదికి వెళ్ళిపోతూ ఉంది. విజయవాడ నగరంలో బుడమేరు వల్ల ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇన్ కేస్ అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే 24 hours ముందరే అందరికీ అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసే వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు అపోహలు నమ్మకండి, భయపడకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్స్ రూమ్ పెట్టున్నాము, అక్కడికి ఫోన్ చేసి మీరు విషయం తెలుసుకోవచ్చు. దయచేసి అపోహలు నమ్మకండి, మీరు ధైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.